హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరొక లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. సో భారతదేశపు మొట్టమొదటి సంగీత రహదారి అనేది న్యూస్లో ఉందండి. సో మ్యూజికల్ రోడ్ ఎక్కడ ప్రారంభించారంటే ముంబైలో అందుబాటులోకి వచ్చిందండి. మ్యూజికల్ రోడ్డు కరెక్ట్గా ముంబైలో కోస్టల్ రోడ్లోని నారిమన్ పాయింట్ నుంచి వర్లీ వైపు వెళ్ళే రూట్లో 500 మీటర్స్ మేర ఈ మ్యూజిక్ రోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ప్రారంభించడం జరిగింది. సో అలాగే దీని యొక్క ప్రత్యేకతలు ఏంటంటే వాహనాలు 70 to 80 కిలోమీటర్స్ వేగంతో వెళ్ళేటప్పుడు వాహనాల యొక్క టైర్లు మరియు రోడ్డు ఉపరితలం మధ్య ఘర్షణ వల్ల, సో టైర్ల నుంచి వచ్చే వైబ్రేషన్ వల్ల మనకి స్లమ్ డాగ్ మిలీనియర్ సినిమాలోని జైహో పాట వాహనాల్లో స్పష్టంగా వినిపిస్తుంది. నెక్స్ట్ జపాన్, హంగేరీ, దక్షిణ కొరియా వంటి దేశాల తర్వాత ఈ సాంకేతికతను పొందిన దేశంగా భారత్ నిలిచింది. మరి ఈ ప్రాజెక్టును ఎవరు చేశారంటే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 6.21 crores ఖర్చు చేసింది ఈ ప్రాజెక్టుకి, మ్యూజికల్ రోడ్డుకి. నెక్స్ట్ మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గారు ఉన్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మన్ సంతోష్ కుమార్ గారు ఉన్నారు. అలాగే కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి వారు నితిన్ జయరామ్ గడ్కరీ గారు ఉన్నారు. సో ఇవ్వండి ఈ న్యూస్, లేటెస్ట్ న్యూస్. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. కేకే న్యూస్ 99. థ్యాంక్ యూ.